మీరు నన్ను పార్ట్నర్ చేశారని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీరు. అండ్ మౌనిక రామతో ప్రాబ్లం ఏంటంటే రామ నేను సేమ్ నేను కథ చెప్పినప్పుడు ఎవరికి అర్థంగా సహజంగా చెప్తాను, కానీ చివరికి ఏదో క్లారిటీ ఉంటుంది. చివరికి ఏదో క్లారిటీ ఉంటుందంటే వస్తుంది యాక్చువల్గా. సో సెట్కి వెళ్ళాక అక్కడ కొంచెం కష్టపడి అది చిరాకుపడి హడావాడు చేసి డాలింగ్ అది ఇది అని చెప్పేసి మొత్తం క్లారిటీ తెచ్చుకుంటాను. రామ కూడా నాలాగే ఆ సెట్ ఇది ఇక్కడ ఎప్పుడు వస్తుంది. మరి ఇక్కడ విక్రమ్ రాలేదే వస్తుంది సార్, ఇక్కడ విక్రమ్ వస్తాయంటే మరి ఇక్కడ స్టెప్స్ వస్తాయంటే ఆ స్టెప్స్ వస్తాయి. ఇవన్నీ ఇప్పుడు అంటే నాకు అర్థం కాదు ఏం చెప్తున్నాడు. చూపిస్తాడు డయాగ్రామ్ చూపిస్తాడు కానీ నాకు అర్థం కాదు. ఓకేనా, కానీ చివరికి సెట్ వేసిన తర్వాత అద్భుతం ఉంటుంది. అంటే ఎప్పుడు యాక్చువల్గా తనకు గోస్ట్ మౌనిక ఉంది, మా అమ్మాయి వేరే విషయం కానీ అంతే కదా, నువ్వేగా చేస్తా అంతా. సో మౌనిక అండ్ రామ యాక్చువల్లీ ఇంకా తన పేరు చెప్తే ఎవరి పేరు చెప్తే ఒకళ్ళైనట్టు చెప్తున్నా. సో ఎప్పుడు తిట్టుకుంటాను కానీ చివరిలో మాత్రం నువ్వు అద్భుతం చేసి చూపిస్తావు. ఈరోజు ఇలా ఉంది అంటే లవ్ యూ రామ, థ్యాంక్ యూ. అండ్ నవీన్ గారు, రవి గారు వెళ్ళిపోయారా? ఉన్నారు, ఓకే రవి గారు థ్యాంక్ యూ అండి. అంటే ఎప్పుడు ఒక ప్లాట్ఫామ్ చాలా ఎప్పుడు చెప్పేదే, ఎందుకంటే ఇలాంటి సినిమా చేస్తామంటే ఎప్పుడు ఏది రంగస్థలం దగ్గర నుంచి రంగస్థలం నుంచి నాకు సూపర్ డూపర్ హిట్స్ వచ్చాయంటే కేవలం మైత్రిని అని చెప్తా. ఏం చెప్తానంటే నాకు ఇప్పుడు అబ్జెక్షన్ లేదు, ఏజాడిగా ఇంకోటిగా అబ్జెక్షన్ లేదు. ఇప్పుడు ఎగ్జామ్ రీరైట్ చేయడానికి అవకాశం ఉంటే ఎవడు ఫెయిల్ అవుతాడు చెప్పండి. సో నేను అంత గ్రేట్గా ఫీల్ అవ్వట్లా, బికాస్ నేను ఎప్పుడు ఎగ్జామ్ రాసి మళ్ళీ కొట్టేసి మళ్ళీ రాసుకుంటా. ఈ సీన్ బాగాలంటే మళ్ళీ రాస్తుంటాను, మళ్ళీ తీస్తుంటాను. ఒక సీన్ రీషూట్ చేసే సందర్భాలు 3-4 టైమ్స్, ఒక సీన్ 2-3 టైమ్స్ రీషూట్ చేసే సందర్భాలు ఎన్ని ఉన్నాయో. ఈ నెవర్ క్వశ్చన్, మీరు ఎప్పుడు వచ్చినా సరే నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళే లేదు. సో నిజంగా డైరెక్టర్ ఫ్రీడమ్ ఉంటే కనుక నా ఒక్కడికే కాదు, ఐ థింక్ మీ సంస్థలో చేసే ప్రతి డైరెక్టర్కి ఆ ఫ్రీడమ్ ఉందని నాకు తెలుసు. బట్ ఇలా ఉంటే కనుక ఉంది కదా, లేదా నా ఒక్కడికేనా అంతే. రవి గారు మీరు సో ఇది మాత్రం నా సక్సెస్ కారణం మాత్రం కేవలం నేను మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవడానికి ఫెయిల్ అవ్వకుండా మళ్ళీ ఎగ్జామ్ పెట్టేసాను కాబట్టి అవకాశం ఇవ్వడమే. మీరు తెలియకుండా ఇచ్చేవారు క్రియేట్నెస్ అంటే ఈ సక్సెస్ కేవలం మీకే చెల్లుతుంది. థ్యాంక్ యూ అండి. అండ్ డార్లింగ్ ర్యాండమ్గా చెప్పేస్తాం కనిపిస్తే, ఎందుకంటే ఇవన్నీ చదవాలంటే నాకు కనిపించట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిగా. నేను సినిమా చేసేటప్పుడు నా పేరుతో పాటు ఇంకో పేరు ఎప్పుడు ఇద్దరు కంటిన్యూ అయ్యేది. అంటే నేను ఉన్నాను అంటే నా పేరు సుకుమార్ కాదు, సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ నా పేరు. బికాజ్ నేను తన లేకుండా ఎప్పుడు సినిమా తీయలేదు. ఐ థింక్ ముందు కూడా తీయలేమో కూడా డెఫినెట్గా. థ్యాంక్ యూ డార్లింగ్. అండ్ ఆల్సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం అంటే తన ఫస్ట్ ఆడియన్ తను ఇచ్చే ఎనర్జీ ఉంటుంది. పుష్ప 2 సంబంధించి తను ఇచ్చే ఎనర్జీ ఉంది. ఫస్ట్ కథ చెప్పిన నేను బోస్ గారితో దేవి గారితో స్పెండ్ చేయడం విషయం. ఇద్దరు పుష్ప 2 కథ చెప్పగానే ఫస్ట్ చెప్పాను అయిపోయింది సినిమా అంటారు. ఆ ఇన్ఫర్మేషన్ చెప్పాల్సి మీకు పుష్ప 2 కూడా ఫస్ట్ హాఫ్ రీచ్ చేశాను నేను. ఎగ్జాగరేషన్ లేదు, తెలుసు దేవి తెలుసు కథ అన్నాడు కాబట్టి మొత్తం ఉన్నాడు కాబట్టి ఇది పూర్తి కథలో మళ్ళీ సగం రిలీజ్ చేశాను నేను. సో అనుకోకుండా అలా అయిపోతుంది. సీన్ రాసేటప్పుడు ఎక్స్టెన్షన్ ఇచ్చి చిన్న డెవలప్మెంట్స్ వచ్చి అలా అయిపోతుంది. తెలుసండి ఫస్ట్ హాఫ్ చెప్పిన వెంటనే దానికి సెకండ్ హాఫ్ అంటే అయిపోయింది కదా, అయిపోయింది సినిమా ఇంతే అంటున్నాడు దేవి. సో అంటే నా ముందు దానికి నువ్వు కూడా అన్నావు, అది వేరే విషయం. మరి ఫస్ట్ నువ్వు కథ చెప్పినంటే ఏ హీరోయిన్ కథ చెప్తే ముందు మొత్తం కథ చెప్పుంటారు కదా, ఫస్ట్ హాఫ్ అయిపోయినంటే ఇంకా వదిలేసి అయిపోయింది కదా, వద్దు నీకు వెళ్ళిపోను, ఈ హై అలాగే ఉన్నాయి నాకు వెళ్ళిపోయాను అంటాను. సో ఫస్ట్ నుంచే వైబ్స్ అంతనే ఉన్నాయి. అలాగే ఫస్ట్ సినిమా షూట్ చేసిన తర్వాత ఎడిట్ చేసిన తర్వాత కొన్ని సీన్లు దేవి చూపించాను. అప్పుడు చంద్రబోస్ గారు దేవి ఇచ్చిన ఎనర్జీ, ఆ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు చూడాలి. అసలు ఇంత ఉంది ఫేస్లో, నాకు అప్పుడే ఇంత ఎక్స్ప్రెషన్ ఎప్పుడు లేదు. అదంతా అవునా నిజంగా అంత ఉందా అని. డార్లింగ్ ఇది చూడండి సినిమా ఏమవుతుందో చూడండి, ఏం జరుగుతుందో చూడండి అని చెప్పి. అండ్ థ్యాంక్ యూ డార్లింగ్, ఎప్పుడు అంత ఇట్స్ లైక్ యు ఆర్ మై ఎనర్జీ. థ్యాంక్ యూ, లవ్ యూ. అండ్ ఇంకా సరే నేను
అంటే మెయిన్ ఏంటంటే కెమెరా డిపార్ట్మెంట్లో నువ్వు అంత డిపార్ట్మెంట్ ఒక్కొక్కరు ఉన్నారు. నేను చెప్తా పోతే ఫీల్ అవుతారేమో కానీ ఇవి కనిపిస్తే సత్య కనిపిస్తున్నాడు. సత్య నీకు రంగస్థలం చెప్పాలనుకుంటున్నాను నేను గురించి. నేను పాపం నిద్రలేని రాత్రులన్నీ ఎన్ని గడుపుతావో 8 రూముల్లో కానీ నువ్వు అదేనా అసలు ఎంత సిన్సియర్ అంటే నువ్వు ప్రతి దాన్ని ప్రతి ఫ్రేమ్ని ఎక్కడికి పోకుండా. ఈ సినిమా సంబంధించి చూడండి, ఈ సినిమాలో చిన్న లీక్ ఒక్క కూడా లీక్ అవ్వాల 8 రూమ్ నుంచి. అన్ని సినిమాలకి ఎంతో కొంత లీక్ అవుతుంది. అంటే సత్య ఎంత దారుణం అంటే సొంత ప్రొడ్యూసర్సే సత్య నియమించారు. వాళ్ళ సినిమా చూడడానికి వస్తే వాళ్ళు ఆఫ్ చేసి సార్ సిస్టమ్ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం నాకు ఫోన్ చేస్తారు. సార్ సిస్టమ్ ప్రాబ్లం సార్ డౌన్ ఉంది సార్, ఏదో సంథింగ్ ఇంకా పవర్ లేదు ఏదో చెప్తాడు. చెప్పి నాకు ఫోన్ చేస్తాడు, సార్ నవీన్ గారు రవి గారు వచ్చారు సార్ చూసారంటారా అని చూపించుకుంటారా అని. అంటే లేదు ఇంకా నేను ఎడిటింగ్ అవ్వలేదు చేయలేదు అంటే సార్ నేను పంపించేస్తాను సార్ అని వెళ్ళి ఏదో చెప్పి పంపించేసాడు ఒకసారి మిమ్మల్ని. సో మిమ్మల్ని కూడా పంపించేశాడు. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఎంతైనా చెప్పాలి అసలు.